న్యూస్ చదివారా, టీవీలో వార్త చూసారా? ఇదా ప్రధానమైంది? ప్రజల ఆరోగ్యం ఎలా, వాళ్ళ రక్షణ ఎట్లా అనేది ప్రధానమైంది. టీవీల నిండా కరోనా వైరసే, పేపర్ల నిండా కరోనా వైరసే. దాని గురించి ఏం చెప్తున్నారు? అది వ్యాపిస్తుంది, దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది. ఇది సరైన ధోరణి కాదు. మన జాతికి కానీ మన ప్రజలకు కానీ ఉపయోగపడే ధోరణి కాదు. కరోనా వైరస్ ఏమిటి, దాని విస్తృతి ఎంత, దాని లిమిటేషన్ ఎంత అనేది వైద్య ఆరోగ్య శాఖ చాలా స్పష్టంగా ప్రకటించింది. మన ఒక్క భారతదేశ వైద్య ఆరోగ్య శాఖ కాదు, ఇవాళ అమెరికన్స్ కానీ, చైనీస్ కానీ, రష్యన్స్ కానీ, జర్మన్స్ కానీ, జపనీస్ కానీ అనేక దేశాల్లో ఉండేటువంటి శాస్త్రవేత్తలు, గవర్నమెంట్ అఫీషియల్స్ అంతా కూడా దాని విస్తృతిని, దాని లిమిటేషన్ను కూడా ప్రకటించి ఉండగా ఈ రకమైన భయాన్ని వ్యాప్తి చేయడం అనేది మన ప్రజలకు ఉపయోగపడేది కాదు. మిత్రులారా, ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళంతా కూడా కరోనా పేరుతో జరుగుతున్నటువంటి భయోత్పాతాన్ని క్రియేట్ చేసేటువంటి పద్ధతిని మీరు అది కరెక్ట్ కాదనేటువంటి ధోరణితో ఉండాలి. ధైర్యాన్ని నూరిపోసేదిగా, ఏది జాగ్రత్త ఆ జాగ్రత్తని నొక్కి చెప్పేదిగా ఉండేటువంటి పరిస్థితులు రావాలి. దానికోసం ఆరోగ్య కార్యకర్తలంతా పూనుకోవాలి. కరోనా వైరస్ అనేటువంటిది చాలా సాధారణమైన అన్ని వైరస్లు ఎలాంటివో అలాంటి వైరసే, అంతకు మించి కాదు అని చెప్పి WHO ప్రకటించిన తర్వాత, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసిన తర్వాత, దాని నామ్స్ ప్రకారం దాని పరిధిలో మనం ప్రచారాన్ని కానీ ధైర్యాన్ని ఇచ్చేటువంటి పద్ధతి కానీ అనుసరించాల్సిన అవసరం ఉంది. దృష్టిలో పెట్టుకోండి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తా ఉంది, ఏమంటుందంటే సాధారణంగా వ్యాపిస్తున్న వైరస్లు ఎలాంటివో ఈ కరోనా వైరస్ కూడా అలాంటిదే. పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వైరస్ల వ్యాప్తి వల్ల వచ్చినటువంటి రకరకాల జబ్బుల వల్ల ఈ మాస్కుల పేరుతో ప్రతి సంవత్సరం వ్యాపారం నడుస్తూనే ఉంది కదా. అంటే మాస్క్ వ్యాపారం అనుకోండి, మాస్కు ₹5 మాస్కు 250కి అమ్ముకోవచ్చు వాళ్ళు, అది విషయం కాదు. కానీ ఈ పేరుతో వేల కోట్ల యాంటీబయాటిక్ బిజినెస్ నడుస్తూ ఉంది కదా, ఫార్మాస్యూటికల్ మాఫియా విసురుతున్న వల్ల. అయితే దీంట్లో కూడా ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి వైరస్ వ్యాప్తి మరణాలతో పోలిస్తే కరోనా వైరస్ వల్ల మరణాలు అనేవి అతి తక్కువ అనే దృష్టిలో పెట్టుకోండి. ఈ గత 10 సంవత్సరాలుగా సంవత్సరానికి ఒక వైరస్ని వ్యాప్తి పేరుతో జరిగిన మరణాలతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్తో జరిగిన మరణాలు అతి తక్కువ అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటే మరి భయాన్ని వ్యాప్తి చేసే పనులేంటి? దృష్టిలో పెట్టుకోండి. మిత్రులారా, నేను చాలా స్పష్టంగా మీ దృష్టికి ఒక విషయం తెస్తున్నాను. కరోనా వ్యాపించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముఖ్యమైనది. దీనిలో మన వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తూ ఉన్నాం. ఏమిటది? మాస్కులు కొని ముక్కు పెట్టేసుకోవడం అనేది. అయితే మాస్కు ఉండే లిమిటేషన్ ఎంత అంటే దుమ్మురేణువులు లోపలికి వెళ్లకుండా ఆపగలదేమో కానీ బాక్టీరియాను, వైరస్ను ఆపగలిగే శక్తి మాస్క్ లేదనేది గుర్తించాలి. మాస్కులు ఎప్పుడు రక్షణ కవచాలుగా వైరస్కి, బాక్టీరియాకి పనికొచ్చేగా లేవు. మీరు తాగే నీళ్ళలో ఉండొచ్చు, మీరు తినే అన్నంలో ఉండొచ్చు, మీరు పీల్చే గాలిలో ఉండొచ్చు. అది అంటే ముక్కు కట్టేసుకుంటే సరిపోతుందా మాస్క్? అంటే ఆ మాస్క్ దేనికి పనికి వస్తుంది అంటే మీరు అమ్మాయి మాస్క్ కట్టుకొని అనుకోవడానికి పనికి రావచ్చు. పైగా మీరు కట్టుకోవడం వల్ల దాన్ని చూసే వాళ్ళందరూ కూడా అబ్బో ఏమైపోద్దో మనం కూడా కట్టుకోకపోతే అని ఎగబడి ఆ మాస్కులను కొనుక్కొచ్చుకోవడానికి పనికి రావచ్చు. కానీ కరోనా వైరస్ను ఆపడానికి పనికి వస్తాయి ఆ మాస్కులు? పనికిరావు కదా. మరి ఏం చేయాలి అంటే మాస్క్ కట్టాల్సింది ముక్కు కాదు, శరీరానికి మాస్క్ కట్టండి, కరోనా వైరస్ను ఆపచ్చు. శరీరానికి పైన మాస్క్ కడదామని చూడకండి, లోపల మాస్క్ కట్టండి, కరోనా వైరస్ను ఆపచ్చు. కరోనా వైరస్ను కాదు, ఏ వైరస్నైనా ఆపచ్చు. వైరస్ను ఆపడానికి అద్భుతమైనటువంటి మార్గం ప్రకృతి మాత మనకు ప్రసాదించింది. అంటే అమ్మ గర్భసంచిలో 9 నెలలు ఉండటానికి కావాల్సిన వనరులు ఎట్లా ఉన్నాయో నేచర్లో వైరస్ని, బాక్టీరియాని, నెగిటివ్ వైరస్ని ఆపగలిగేటువంటి కెపాసిటీ ఉండే ఛాన్సులన్నీ కూడా ఈ అమ్మ మన కన్నతల్లి ప్రకృతి ఇచ్చిందే. దాన్ని అర్థం చేసుకొని లోపల మాస్క్ వేయండి, శరీరం లోపల మాస్క్ వేయండి. దాన్ని ఇమ్యూనిటీ అంటారు. ఇమ్యూనిటీ పెంచుకోగలిగేటువంటి వనరులు ఏమున్నాయని పరిశీలించండి. వాటన్నిటిని కూడా శరీరం నిండా నింపేయండి. 2 పద్ధతులు మీ దృష్టికి, మీకు బాగా తెలిసిన విషయాలు నేను గుర్తు చేస్తాను. ఎన్ని సందర్భాల్లో నేను మాట్లాడుతూ ఉంటాం. ఆ కార్పొరేట్ మోసం ఒకటి వల ఇసరగాని దాంట్లో పడిపోయి ఎన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఎంత సింపుల్ అవి. ఒకటి, పాజిటివ్ బ్యాక్టీరియా ఎవరి శరీరాల్లో నిండి ఉంటుందో వాళ్ళ శరీరాల్లోకి నెగిటివ్ బ్యాక్టీరియా కానీ, నెగిటివ్ వైరస్ కానీ వ్యాపించడానికి ఛాన్స్ లేదు. ఇది ఎంత క్లియర్గా మన వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. అలాగే రెండవది, ఎవరి శరీరాల్లో అయితే ఇమ్యూనిటీ, ఇంటర్నల్ ఇమ్యూనిటీ పుష్కలంగా ఉంటుందో, ఇమ్యూనిటీ బలంగా ఉన్నప్పుడు ఏ బాక్టీరియా, వైరస్ లోపలికి వెళ్ళినా ఇసుక రేణువులాగా వెళ్ళిపోతాయి తప్ప అవి మనిషిని ఏం చేయలేవు. ఇది కూడా ప్రూవ్ అయిన సత్యం కదా. ఈ 2 మాస్కులు లోపల ధరించండి. బయట మాస్క్ కాదు, లోపల మాస్క్ కావాలి. లోపల మాస్క్కు ఉపయోగపడేది ఒకటేమిటి? పాజిటివ్ బ్యాక్టీరియాని బాడీలో పెంచుకోవడం. రెండవది ఏంటి? ఇమ్యూనిటీని రేజ్ చేసుకోవడం. పాజిటివ్ బ్యాక్టీరియాని శరీరంలో అభివృద్ధి చేసుకోవడానికి మనకున్న మార్గాలు ఏమిటి అని గమనిస్తే
ఒకటి, పాజిటివ్ బ్యాక్టీరియా బాగా పెరగడానికి పచ్చి ఆహారాలు, ఉడికించని ఆహారాలు తీసుకోవడం అనేటువంటిది అత్యంత అద్భుతమైనటువంటి మార్గం. ఉడికించిన ఆహారాలు కాస్త తగ్గించేసి ఉడికించని ఆహారాలు పెంచండి. ఉడికించని ఆహారాల్లో మీకు మేము చెప్తున్నటువంటి 7 రకాల జ్యూసులు ఉన్నాయి కదా, ఇవి ఎంత అద్భుతంగా మీకు పాజిటివ్ బ్యాక్టీరియాని పెంచగలిగే సోర్స్గా పనికొస్తాయి. అలాగే మజ్జిగ పెరుగు ఎంతో పాజిటివ్ బ్యాక్టీరియాని పెంచగలిగేటువంటి మంచి సోర్స్గా పనికొస్తుంది. అలాగే మొలకెత్తిన గింజలు పాజిటివ్ బ్యాక్టీరియాని పెంచడానికి మంచి సోర్స్గా పనికొస్తుంది. ఇలా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. అలాగే మరొకటి ఏమిటి అంటే, ఇమ్యూనిటీని పెంచడానికి మీకు బాగా ఉపయోగపడే విటమిన్స్, మినరల్స్ ఎక్కడున్నాయని గమనించి వాటిని తీసుకోండి. ఏమిటి? ప్రధానంగా సి విటమిన్ అద్భుతంగా ఇమ్యూనిటీని రేజ్ చేస్తుంది. డి విటమిన్ అద్భుతంగా ఇమ్యూనిటీని రేజ్ చేస్తుంది. మూడోది ఏమిటి? బి కాంప్లెక్స్. ఈ 3 ఎక్కడ దొరుకుతాయో వాటిని ఆహారంలో సాధారణం కంటే కాస్త ఎక్కువగా తీసుకోండి. ఉదాహరణకి సి విటమిన్ కావాలనుకుందాం. సి విటమిన్ కావాలంటే మెడికల్ షాపుల మీద పడకండి. నేచర్లో ఎక్కడ సి విటమిన్ దొరుకుద్దా అని చూడండి. నేచురల్గా దొరికే సి విటమిన్ ఉసిరికాయలో ఉంటుంది కదా, పుష్కలంగా ఉంటుంది. మీరు ఉసిరికాయలు రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి ఉసిరికాయ తీసుకోండి. మీరు చేసే జ్యూసుల్లో ఉసిరికాయలు కలిపేసుకొని ఆ గింజ లేకుండా తొనలు తీసి కలిపి తీసుకోండి. ఎంత అద్భుతంగా సి విటమిన్ అందుతుంది. నిమ్మకాయల్లో సి విటమిన్ ఉంటుంది కదా, నిమ్మకాయలు తెచ్చేసి రోజుకు 2-3 కాయలు నిమ్మరసాలు వాడేసేయండి. అన్నం తినేటప్పుడు నిమ్మకాయ పిండుకోకుండా తినద్దు. నిమ్మరసం పిండుకొనే కూర కలుపుకొని తినండి. పొద్దున టిఫిన్ చేసినా, మధ్యాహ్నం భోజనం చేసినా, రాత్రి భోజనం చేసినా నిమ్మకాయ వాడకుండా ఉపయోగించొద్దు. చేయండి. అయితే ఇక్కడ నిమ్మకాయ విషయంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా వేడి నీళ్ళలో పిండే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు సాధారణంగా చలిగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్ళలో నిమ్మరసం పిండటం అనేది ఉంటుంది. వేడి నీళ్ళలో నిమ్మరసం వాడద్దు. అలాగే చల్లటి ప్రాంతాల్లో నిమ్మకాయలు ఉంచొద్దు. ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు పెట్టినా సి విటమిన్ పోతుంది. వేడి నీళ్ళలో నిమ్మరసం పిండినా కూడా దాంట్లో ఉండే కెపాసిటీ పోతుంది. కాబట్టి సాధారణ వాటర్లో కలిపి తాగడం కానీ, లేదా మీరు ఆహారం తీసుకునేటప్పుడు ఆహారం మీద రసంలాగా పిండుకొని తీసుకోవడం కానీ తీసుకోండి. ఉసిరికాయ, నిమ్మకాయ, అట్లాగే సిట్రిక్ స్వభావంతో ఉండే ఏ ఫ్రూట్స్ అయినా మీరు తీసుకోవచ్చు. జామకాయ అద్భుతంగా ఇమ్యూనిటీని రేజ్ చేయగలిగేటువంటి పరమౌషధం అది. జామకాయలు ఉపయోగించుకోండి. రోజు జామకాయలు తినే ప్రయత్నం చేయండి. ఇంకెక్కడ అంటే లోపల మీరు ఐరన్ కర్టన్ వేసానంటారే, అలాంటి అద్భుతమైన ఇమ్యూనిటీకి కావాల్సిన పొరని మీరు కప్పేసినట్టే. కాబట్టి లోపల మాస్క్ ఉన్న తర్వాత మీకు నెగిటివ్ బ్యాక్టీరియా, నెగిటివ్ వైరస్ శరీరంలోకి ఎంటర్ అయినా ఊరికిపోతుంది. అలాగే మీరు పాజిటివ్ బ్యాక్టీరియా పెంచుతారు, ఇమ్యూనిటీని రేజ్ చేసుకుంటారు. మీకు ఇంకా ఎక్కడదండి వైరస్ వల్ల వచ్చే జబ్బు ఎక్కడొస్తుంది? కరోనా వైరస్ కాదు, ఏ వైరస్ వల్ల వచ్చే జబ్బు అయినా ఉంటే తగ్గిపోవాల్సిందే, లేదు అది రాదు. అంత స్పష్టంగా ప్రకృతి హామీ ఇస్తుండగా, శాస్త్రవేత్తలు ప్రూవ్ చేసిన సత్యంగా మన ఎదురుగా పెడుతూ ఉండగా, ఈ కార్పొరేట్ సెక్టర్ సృష్టించేటువంటి భయానికి ప్రపంచమంతా వణికిపోతూ ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది. అంటే మనం ఎక్కడున్నామంటే భయంలో బ్రతుకుతున్నాం. భయం మన జీవితం అయిపోయింది. భయం మన ఆలోచన అయిపోయింది. భయం మన ఊపిరి అయిపోయింది. మరి ఇంకా హెల్త్ బిజినెస్ కాకుండా ఎలా ఉంటుంది? కావాల్సింది ధైర్యం కదా. అంటే భయం అసత్యమని నేను అనడం లేదు. భయం సహజమైందే, ధైర్యం సహజమైందే. మనకేం కావాలి? భయమా, ధైర్యమా? చీకటి సహజమైందే, వెలుతురు సహజమైందే. మనకేం కావాలి? వెలుతురా, చీకట? వెలుతురు కావాల్సిందే కదా. అలాగే ఇక్కడ ధైర్యం కావాలి. అంటే కావాలంటే వస్తుందా? చీకటి కూడా సహజమేలాగా భయం సహజమే కదా, వచ్చేస్తుంది కదా. చీకటి సహజమే, కరెంటు సృష్టించుకున్నామా లేదా? వెనక్కి నెట్టేయగలుగుతున్నామా లేదా? అలాగే భయం సహజమే, కానీ దాన్ని వెనక్కి నెట్టేసేటువంటి ధైర్యాన్ని మనం ఎందుకు తెచ్చుకోవద్దు? అద్భుతమైన ఆయుధాలని భారతీయ జీవన విధానం అందించి ఉంటే, లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ నేచర్ అంతా మనకు అందించి ఉంటే, మన సృష్టికర్త నేచర్ ఇచ్చిన దాన్ని వదిలేసి కార్పొరేట్ సెక్టర్ సృష్టించేటువంటి భయంలో ఎందుకు పడతారు? ప్రభుత్వ వైద్య అధికారులు ఇవాళ అనౌన్స్ చేస్తున్నారు, సాధారణమైన జలుబును సృష్టించేటువంటి క్రిములు ఎలాంటివో ఈ వైరస్లు కూడా అలాంటివే అని. ఎవరికైతే బాగా ఎక్కువగా సోకుతుందో వాళ్ళు రిస్క్ అయిపోతున్నారు అని. మీరు సాధారణ జాగ్రత్తలు తీసుకోండి. మిత్రులారా, ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఈ వైరస్ అనేది కనీసం 20 to 27 degreesగా ఉష్ణం ఉంటే బతకదు అని చెప్తున్నారు. అంటే చల్లటి ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. మనం ఎందుకు కంగారు పడుతున్నాం? మనం ఎందుకు కంగారు పడుతున్నట్టు ఆలోచించండి. అంటే మన కంగారు ఎక్కడుందంటే ఇంటి నిండా ఫ్రిడ్జ్లు పెట్టేయడం, ఇంటి నిండా ఏసీలు పెట్టేసుకోవడం, అది వానాకాలమా, చలికాలమా, వేసవికాలమా చూడకుండా ఏసీలు ఆన్ చేసుకొని కూర్చోవడం, ఇదే కదా కండిషన్. అలాంటి పక్క పెట్టేయండి. ఫ్రిడ్జ్ వాడకం మానేయండి, ఏసీ వాడకం మానేయండి. ఇంకా చలి ఎక్కడిది మనకి? ఆ క్రిమి బతికేటువంటి అవకాశం ఎక్కడిది మనకి? వాటర్ కావాలంటే కూల్ వాటర్ బాటిల్స్ తాగేయడం, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ, అది వదిలేయండి. మామూలు నీళ్ళను మీరు వాటర్ బాటిల్లో బయటకెళ్ళిపోండి. ఇంకెక్కడిది అవకాశం? ఎక్కడ చెప్పండి? లేదు, ఈ కాలంలో జలుబు చేసే ఛాన్సు, దగ్గు వచ్చే ఛాన్స్ ఉండేసరికి అదేమో అని కంగారు పడిపోతున్నారా? జలుబు తగ్గడానికి వారం రోజులు చాలు. దానికి ఏం చేయండి అంటే పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి
10:30 వరకు ప్రతి అరగంటకి హాఫ్ గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళు తాగండి. ఈవినింగ్ 5:30 నుంచి నిద్రపోయేదాకా అరకప్పు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. 3 పూటల వేడివేడిగా రాగిజావ తీసుకోండి. జలుబు దగ్గు ఎక్కడ మిగులుతాయండి? మీకు పుదీనా, కొత్తిమీర, తులసాకు ఎంత అద్భుతమైన ఔషధం అది. మార్నింగ్ టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. మునగాకు, కరివేపాకు ఎంత అద్భుతమైన ఔషధం అది. దాన్ని ఈవినింగ్ 4:30 టైంలో ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. ఇంకేంటి, ఏ వైరస్ దరి జరుగుతుందండి? జలుబు ఉండదు, దగ్గు ఉండదు, కరోనా వైరస్ ఉండదు. అమ్మని నమ్మినట్టుగా నేచర్ని నమ్మండి. ధైర్యంగా తెచ్చుకోండి. ధైర్యంగా జీవించడం మనకి ఉపయోగపడేదిగా ఉంటుంది. భయపడుతూ బతకడం అనేది వాళ్ళకు ఉపయోగపడేదిగా ఉంటుంది. ప్లీజ్ ఆలోచించాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షించే శక్తులంతా కూడా ఈ అనవసర భయాన్ని రేజ్ చేస్తున్న వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.